ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. నిజంగా ఎవ్వరం ఏ లోపాలు లేకుండా ఉండగలుగుతాము. ఆ లోపం వచ్చింది అని చెప్పి చాలా కృంగి కుసించిపోతూ ఉంటారు. మీరేమంటారంటే నీ లోపమే నీ బలము అని అవును. చెప్పారు నాకు. అవును. అసలు మన లోపాలు మన బలం అనేది ఎలా ఎలా తెలుసుకోవాలి? ఎవరికి వాళ్ళు లోపాలు లేని అవును. వాళ్ళు ఎవరు ఉండరు. ఉండరు. కాకపోతే అది బలం అని తెలియని వాళ్ళు కూడా ఎవరు తెలియదు అవును. ఎవరికి. మీరు అన్నారు స్వతహాగా మనం అనుకుంటాము, నాకు ఇది చేత కాదు, నాకు ఈ లోపం ఉంది. ఇంతకు ముందు మ్, అందరికీ తెలిసి ఉంటుంది, అంగవైకల్యం అనేవాళ్ళు. ఇప్పుడు అనట్లేదు, దివ్యాంగులు దివ్యాంగులు అంటున్నాం. ఎందుకు? ప్రతి మనిషిని భగవంతుడు ఏదో కారణంతో పుట్టించి ఉంటాడు. ఆ కారణం తెలుసుకోవాలి. నాకు మాట తత్తిగా వస్తుంది, నాకు ఈ లోపం ఉంది, నేను పైకి రాలేనా? లేదు, నాకు చేతులు సరిగ్గా పని చేయట్లేదు, నా లోపం ఉంది. లేదు, నేను అందవిహీనంగా ఉన్నాను, అందరిలో తిరగలేను. లేదు, నాకు జుట్టు ఏదైనా ఇది అని కారణం లేదు. ఏదైనా ఒక మన రంగును లోపంగానే చూస్తారు, ఒక జుట్టును లోపంగా చూస్తాము. లేదు, ఆ అమ్మాయి పొట్టిగా ఉంది, పొట్టి అంటాము. అంటాం. అవును కదా. పొడుగ్గా ఉంటే అబ్బో తాటి చెట్టు అంటాడు వాడు, దానికే పనికొస్తాడు అంటాం. వాడు మంగలేడు. ఈ మనుషులకి ప్రతిదానికి ఒక ట్యాగ్ పెడతారమ్మా. దాన్ని అన్నిటిని తీసుకుని మనం ఆగిపోతే మనం పుట్టుకనికి ఒక సార్థకత ఉండదు. మన పుట్టుకకి ఒక సార్థకత ఉండాలి. భగవంతుడు మనం ఎందుకు పుట్టించాలి, ఎందుకు ఇలా ఉన్నాము అనడానికి మనమే గుర్తించాలి. మన లోపాన్ని మనము ఆయుధంగా తీసుకోవాలి. ఎలానో ఒక చెప్పనా, ఒక రైతు ఉన్నాడు, అతనికి 2 కావిడి తెలుసు కదా, పూర్వకాలం, ఇప్పుడైతే లేదు. కావిడి 2 కుండలు, కావిడలో అటు ఒకటి కుండల్లో పెట్టుకుని రోజు పొలం గట్లోకి వెళ్ళి నీరు పోసేసి వస్తూ ఉంటాడు. పొలం గట్లోంచి నీరు పోసి ఆ నీటిని తీసుకుని ఇంటికి తీసుకొస్తాడు. పొలం నుంచి ఇంటికి బావిలో చేదుకుంటూ ఇంటికి నీళ్ళు తీసుకొస్తాడు. రోజు వెళ్తాడు. ఆ 2 కుండల్లో ఒక కుండ పూర్తిగా నిండుగా ఉంటుంది, ఒక కుండలో క్రాక్ వచ్చి ఉంటుంది, అంటే చీలిక ఉంటుంది. అది ఇంటికి వచ్చేసరికి నీరంతా సగం పోయి ఉంటుంది, సగం నీరే ఉంటుంది. అది రోజు అనుకుంటుంది, ఈ రైతు నన్ను పాడేయకుండా రోజు నన్ను తీసుకొస్తాడు, ఇతనికి నేను సగం కుండ నీళ్ళే ఇస్తున్నాను, అదే నా ముందు నా కుండ నిండు కుండ ఎంత బాగా పూర్తిగా నీరు ఇవ్వగలుగుతుంది, నేను ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతూ ఒకరోజు రైతుని అడుగుతుంది, ఆయన నువ్వు నన్ను పెట్టుకునే బదులు ఇంకో కొత్త కుండను తెచ్చుకో, అది నీకు పూర్తి నీరునిస్తుంది, నేను సగం నీరే ఇస్తున్నాను, ఇంకా పనికిరాను నేను అని అంటుంది. అప్పుడు రైతు ఆ కుండను చూసి ఇలా అంటాడు, నువ్వు దారిలో వచ్చేటప్పుడు నీ వైపు ఎడమ వైపు ఉంటుంది కదా, వచ్చేటప్పుడు గమనించావా, ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. ఏముంటుంది ఎడమవైపు? అది ఆలోచిస్తుంది. ఆలోచించి పూల మొక్కలు ఉన్నాయి అని అంటాడు. పూల మొక్కలు పువ్వులతో ఉన్నాయి, మరి ఆ పూలు ఎలా వస్తున్నాయి? దారి వస్తూ ఉన్నప్పుడు నేను పొలం నుంచి వస్తున్నా, ఎలా వస్తుంది? నిన్ను వస్తూ ఉన్నప్పుడు దానికి నీరెవరు పోస్తున్నారు? నేను నీ సంగతి తెలిసే అక్కడ వెళ్ళేటప్పుడు నీ విత్తనాలు నాటాను. రోజు నువ్వు ఆ ఎడమ పక్కనే నీకుండా ఉంటుంది, నీలో నీరు ఆ మొక్కలకి తగిలి దానికి నీరు చేకూరుతుంది, దాని ద్వారా పువ్వులు పూస్తున్నాయి, ఆ పువ్వులు దేవుడికి మాలలై వస్తుంది, దానితో వ్యాపారం చేసుకోవచ్చు, పువ్వులతో ఎన్నో ఉపయోగాలు, అన్నిటికి కదా ఎంత ఉపయోగం. ప్రకృతికి పువ్వులు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఎన్ని నువ్వు అనుకుంటున్నావు నీ లోపమని, ఆ లోపమే నీకు బలం. మనం కూడా నాకు ఇది లేదు, నా మనశ్శాంతి లేదు, నాకు ఒక లోపం ఉంది అని బాధపడతాం. ఆ లోపాన్ని బలంగా ఎంచుకొని నువ్వు అది గుర్తించుకుంటే మాత్రము మిరాకిల్స్. ఎంతెంతో గొప్పవాళ్ళు మీ హిస్టరీని తీసి చూడండి, ఒక్కసారి పరికించండి. ఇప్పుడైతే గూగుల్ ప్రతిదీ, పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద ఎన్నో లోపాలతో ఉన్నారు, ఎన్నో సాధించారు, ఏవేవో జరిగాయి. మనం పూర్తిగా అనుకుంటున్నామ్మా, జ్ఞానం మనకి చాలా ఉంది, మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాము, కానీ చిన్న వాటికి కృంగిపోతున్నాం. కరెక్ట్ అమ్మా.
అది మాత్రం చెయ్యకూడదు. ఒకరు అంటారే నువ్వు నల్లగా ఉన్నావు నువ్వేం పనికి వస్తావు అంటారు, ఒకరు అంటారు నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వెందుకు ఎగరలేవంటాడు. ఎగరకపోతే కింద నుంచి ఎందుకు జిరాఫ్ని తీసుకోండి, మామూలు లెక్కలు తీసుకోండి, ఒక కథలు ఎన్నో కథలు ఉన్నాయి. అది పైన తింటుంది, వంగకలదా? వంగలేదు, అంత మాత్రాన అది ఉపయోగపడలేదా? అలా అనేకం ఎగ్జాంపుల్స్ మనం అన్నీ చదువుతాం, అన్నీ చేస్తామమ్మా. ఇంకొకటి చెప్తాను, ఏంటంటే ఒక చిల్లు కంచం ఉంటుంది కదా, ఆ చిల్లు కంచం నీరు పోస్తే ఏమవుతుంది? ఇంటికి వస్తూ ఉంటాయి నీరు. చిల్లు కంచం తెలుస్తుంది కదా, మనం పడపోయే నెట్ వాటర్ మొత్తం పోతుంది. మనం అన్ని జ్ఞానాన్ని సేకరిస్తాం, ఆ చిల్లు కంచంలో నీరు పోసినట్టు అన్ని వెనక్కనే ఇవి వింటాం, అన్ని తెలుస్తుంది. మనకి తెలియని వాళ్ళు ఎవరు లేదమ్మా, ఎవరికి ఏం చెప్పక్కర్లే, అందరికి అన్ని తెలుసు. వెంటనే ఎవరో ఒక మాట అన్నారు, ఈ వయసులో నీకు అవసరమా మీనా అని అంటారు. నన్ను 60 ఏళ్ళు దాటిపోయా ఇంకా హాయ్ కృష్ణారామం పడి ఉండకూడదు ఏమి అని. కానీ నాలో ఏదో భగవంతుడు పెట్టుకుంటాడు, ఖచ్చితంగా దాన్ని నేను గుర్తించి ముందుకెళ్ళాలి. నిజమమ్మా, మీరు అన్నట్లు మన లోపాన్ని మనం గుర్తించి దాన్ని బలంగా తీసుకుంటే మిరాకిల్సే జరుగుతాయి, డౌటే లేదు. అది మాత్రం సత్యం. కానీ ఓర్పు సహనంతో అది గుర్తించి, అది అంటారమ్మా, పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, ఉట్టి చెట్టుకు పడవు. అది రాళ్ళు పడుతుందని పండ్లు ఇవ్వకుండా మానుతుందా? పువ్వు పూసకుండా మానుతుందా? కాయలు రాకుండా? మనకు కూడా అవన్నీ పాజిటివ్గా తీసుకుని, నన్ను కూడా చాలా మంది అంటారు నీకు అవసరమా, 60 ఏళ్ల తర్వాత వెళ్ళాలా, మీడియాకి వెళ్ళాలా, నువ్వు ఇన్స్టాగ్రామ్ వెళ్ళాలా, ఏంటి పిచ్చి ఓవర్ యాక్షన్ కాకపోతే అంటారు. నన్ను అన్నారు చాలా మంది, వెనక్కి లాగిన వాళ్ళే 100 మంది. నన్ను అలాంటి వాళ్ళే ఉంటారు. ఇంకా నీకు ఇది ఈ ఏజ్లో హాయిగా ఇంట్లో మనోడిని చూసుకుని ప్రశాంతంగా ఉండాలి కాదు. అందుకని నా కర్తవ్యాన్ని నేను మరవలేదు. నా కర్తవ్యము మా అబ్బాయి పెళ్లి ఏదైనా సరే గొప్ప చెప్పుకోవడం కాదమ్మా. ఇక్కడ నా బాధ్యతని, నా కర్తవ్యాన్ని, నా భర్తని దాన్ని వదులుకుని నేను రాలేదు. దాన్ని ఒక భాగంగా చూసుకుంటూ, నన్ను నేను చూసుకుంటూ జీవితాన్ని వేస్ట్ చేయకూడదు. కరెక్ట్, మరి వేస్ట్ చేయకూడదు. 100 ఏళ్ల జీవితం ఇది, ఒక్క రోజుది కాదు. ఏవో ఎంతకాలం బ్రతుకుతామో ఎందుకు, నువ్వే డిసైడెడ్. మనం ఎలా తెలుసు మన జీవితం? 100 ఏళ్ళు జీవిస్తాను నేను, 100 ఏళ్ళు నేను నలుగురి కోసం ఉంటాను, నా కోసం నేను ఉంటాను అనే భావన మాత్రం జీవితాన్ని అదే ఎనర్జీ ఇస్తుంది. సూపర్ అమ్మా. బయట నుంచి రావక్కర్లేదు ఎనర్జీ, మనలో ఉంది, మనం దాన్ని బయటికి తీయం అంతే. అక్కడే ప్రాబ్లం, అక్కడే ప్రాబ్లం. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదు, ప్రతి మానవుడమ్మ, ప్రతి ఒక్కరు అంతే. థ్యాంక్ యూ అమ్మా.